విఠలరావు గారు గద్వాల నుంచి. విఠలరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మాదా మాది వచ్చేసి న్యాయసభ కోసం చేశాం సార్ మేము. చెప్పండి. మాది ఏం లేదు సార్, మాది ఒకటి ఓఎస్ లో మాకు జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది, ప్రిలిమినరీ డిగ్రీ జడ్జిమెంట్ వచ్చింది సార్ మాకు. ఓకే ఓకే. వచ్చేసి ఏమైందంటే మాకు మా అడ్వకేట్ తరఫున ఒక ఐఏ పిటిషన్ ఒకటి వేశారు మా అడ్వకేట్. ఓకే. ఇప్పుడు మేము దాంట్లో ఒక క్లాత్ అంగడి సార్ మాది. అంగడి బట్టల అంగడి. ఓకే ఓకే. క్లాత్ అంటే బట్టలు సార్, బట్టల అంగడి. దాంట్లో నలుగురు ఉన్నాం సార్ మేము. ఓకే. నలుగురిట్లో ఇప్పుడు ఒకరు అది కాల్ చేయడం లేదు, బాడీకి పెంచమంటే బాడీకి పెంచడం లేదు మాకు. మాకు జడ్జిమెంట్ 4 ఈక్వల్ అని జడ్జిమెంట్ కూడా వచ్చింది సార్ మాకు. అంటే మీరు అన్నదమ్ముల మధ్యలో భాగమైంది అది, అవునా? మా తెలియదు వచ్చేసింది. పంచుకున్న తర్వాత వాళ్ళు ఎవరో కిరాయిదారులు కాల్ చేయట్లేదు, అవునా? మీ సమస్య సార్ ముగ్గురు డిఫెండెంట్. అయితే దానికి పరిష్కారం ఏంటంటే దీన్ని మనం సూట్ ఫర్ ఎవిక్షన్ అని చెప్తా అంటారండి. అంటే ఒకవేళ మీ కిరాయిదారు కనుక మీ మడిగ నుంచి కానీ లేదా మీ రూమ్ నుంచి కానీ కాల్ చేయకుండా ఉంటే దాన్ని మీరు ఏంటంటే సంబంధిత కోర్టులో సూట్ ఫర్ ఎవిక్షన్ అని చెప్పేసి మీరు ఒక సూట్ ఫైల్ చేయాల్సి వస్తుందండి. సూట్ ఫైల్ చేసి ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆ స్థలానికి సంబంధించి మీరు ఓనరా లేదనే తెలిపే డాక్యుమెంట్లు, ప్లస్ అది అతను ఎంతకాలం నుంచి అక్కడ ఉన్నాడు, ఒకవేళ అతని కిరాయికి ఉంటే కిరాయి ఇన్ టైంలో ఇస్తున్నాడా, డిఫాల్టర్ అయిందా, లేదా ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తున్నాడా, ఏదైనా ఈ టెనెంట్ అండ్ ఓనర్షిప్కి సంబంధించిన వయలేషన్ చేస్తున్నాడా, ఒకవేళ అగ్రిమెంట్ కనుక ఉంటే మీ మధ్యలో ఆ అగ్రిమెంట్లో ఉండే కండిషన్స్ అన్న ఏమైనా వయలేట్ చేస్తూ ఉన్నాడా, వీటినన్నిటిని మీరు చెప్పుకుంటూ మీరు ఆ సంబంధిత కోర్టులో అంటే మీ భూమి అంటే మీ ఇల్లు ఏ కోర్టు పరిధిలో వస్తుందో ఆ కోర్టు పరిధిలో ఈ సూట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అట్లా మీరు తగినంత చేసిన తర్వాత మీ వైపున ఖచ్చితంగా న్యాయస్థానం మీ వైపున తీర్పు ఇవ్వడంతో ఒక డిగ్రీ ఇచ్చేస్తారు. డిగ్రీ ఇచ్చేసిన తర్వాత దానికి మళ్ళీ మీరు ఒక ఈపీఏ చేసుకొని ఆ తర్వాత ఎవిక్షన్ చేసుకోవాలండి. అంతేకాని మీరు బలవంతంగా ఆ కిరాయిదారిని ఇంట్లో నుంచి ఏ రకమైన ఫోర్స్ను ఉపయోగించి చేసడానికైతే లేదండి. అది చట్టవిరుద్ధమవుతుంది. అది తిరిగి మళ్ళీ మీకే వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉన్నది. కనుక మీరు చట్టపరంగా మీరు అతన్ని కోర్టు ద్వారా డిగ్రీ పొంది మాత్రమే అతన్ని ఎక్కడి నుంచి మీరు ఖాళీ చేయించడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఇది మీరు ఒకవేళ మీకు హైదరాబాద్ రావాలంటే నాకు ఇబ్బంది, కానీ మీరు వనపర్తి అంటూ ఉన్నారు కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే సంబంధిత అక్కడ మీ న్యాయవాదిని కలిసేసి మీ విషయాలని చెప్తే అతను కోర్టులో సూట్ ఫైల్ చేసి మీకు తగిన న్యాయం అందిస్తాడని నేను భావిస్తాను. ఓకే సార్, రైట్ సార్. అంజయ్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అంజయ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారితో. సార్ నమస్కారం సార్. చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్. హైడ్రా అనేది చేస్తూ చాలా సంతోషం సార్, ఎందుకంటే కబ్జా ద్వారా ఇలా అవుతుంది. కాకపోతే సార్ కష్టపడి కొన్నదానికి దానికి ల్యాండ్ పర్మిషన్, బిల్డింగ్ అవన్నీ అయ్యాక కూలగొంచడం అనేది అంత బాగాలేదు సార్. దానిపైన ఎలా మూవ్ కావాలి? చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకేంటంటే బర్నింగ్ ప్రాబ్లం. ఇవాళ హైడ్రా అనేది చాలా ఇండ్లను కూల్చివేయడం జరుగుతుంది. కేవలం చెరువులు, కుంటలు లేకపోతే నాలాలు ఆక్రమించుకొని ఆ తర్వాత ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో వాస్తవానికి అయితే సదుద్దేశంతో పెట్టిందే, కానీ దీనిలో కొన్ని సమస్యలు. చాలా మంచి ఉద్దేశం సార్. అదే కాకపోతే మనకి పర్మిషన్ బ్యాంక్ లో ఉన్న ఇవన్నీ చేసాం, ఇంత ఖర్చు పెట్టి ఇదైన తర్వాత ఇప్పుడు వితౌట్ నోటీతో ఏదో ఒకటి చేసి ఎంత అసలు అది మెంటల్ టార్చర్ కదండి తీసుకున్న వాళ్ళకు. 100% అండి, అది ఖచ్చితంగా. ఫైనాన్షియల్ గా ఏం బ్యాంక్ కూడా ఊరుకోడు, ఏదో తెచ్చి కట్టాల్సిందే. కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? అయితే దానికి మీరు ఏదైతే వాళ్ళు వెంచర్ చేశారు, అమ్మారు, వాళ్ళ పైన అది రికవరీ లాంటిది ఒక యాక్ట్ తేవాలి సార్. అప్పుడు హైడ్రా పైన నమ్మకం అనేది కుదురుతుంది. వెరీ వెరీ ఫైన్ అండి, వెరీ వెల్. పాయింట్ ఆఫ్ ఇష్యూని మీరు కోర్టులోనూ ఏదో ఇచ్చేద్దాం జర, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చేయండి సార్ ప్లీజ్. ఒక విషయమేనండి, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా కాకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇట్లా బాధితులందరూ ఏకమై హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేసి మీరు ఈ విధంగా అధికారులు మేము పోయిన వెంటనే పర్మిషన్ ఇచ్చారు, వెరిఫై చేసేననే మేము భావిస్తాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ డిపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ ఇచ్చేశారు, బ్యాంకు వాళ్ళు బ్యాంకు లోన్ ఇచ్చేశారు. ఇవన్నీ ఉన్న తర్వాత సామాన్యులు ఏమనుకుంటారంటే వాళ్ళకి లీగల్గా తెలియకుండా ఇదంతా మాకు పక్కగానే ఉంది, అంతా మేము లీగల్గానే ఉన్నామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ తీరా ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత
ఈ భూమి హైదరాబాద్ పరిధిలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఏ కట్టడాలు ఇందులోకి వచ్చేసినా వీటిని కూల్ చేస్తామని చెప్పేసి హైదరాబాద్ చెప్తా ఉన్నారు. వాస్తవానికి అయితే హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్కి కూడా నేను విజ్ఞప్తి చేసేది అంటే ప్రధానంగా ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే ఇట్లాంటి ఇళ్లను కూల్ చేయాల్సిన అవసరం ఉందండి. వాస్తవానికైతే ఈ వేతన జీవులందరూ కూడా వాళ్ళు తెలిసి తెలియక ఏం చేస్తారంటే ఇల్లు కొనిగేసుకుంటూ ఉంటారు. ఇవాళ హైదరాబాద్ వచ్చేసి మొత్తం ఇల్లు కూల్చడం మూలంగా వాళ్ళు రోడ్డున పడే ప్రమాదం ఉంది, అట్లా పడిపోతూ ఉన్నారు కనుక దీని ప్రభుత్వం కూడా ఆలోచించి చీఫ్ మినిస్టర్ కూడా దీనికి సంబంధించిన అధికారులు ఆలోచించేసి ఇట్లాంటి విషయాలుంటే ముందే ఒక నోటీస్ ఇచ్చేసి ముందు నోటీస్ ఇవ్వాలండి. నోటీస్ ఇవ్వడం అనేది ఒక ప్రాథమిక ధర్మం. అది ఆ నోటీస్ ఇవ్వకుండా మరి ఇలా ఇళ్లను కూల్చేయడం అనేది సరైనది కాదు. చట్టంలో కూడా నోటీస్ ఇవ్వమని చెప్పేసి ఒకవేళ మీరు హైకోర్టుని ఆశ్రయించేసి ఈ విధంగా హైదరాబాద్లో మాకు నోటీస్ ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి వినికిడి మాకున్నది కనుక దయచేసి మాకు రక్షణ కల్పించండి అని మీరు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసేసుకొని మీ డాక్యుమెంట్లని పెట్టవచ్చు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఒకవేళ మీరు కూడా చూడండి, ఎందుకంటే మనకు ఏది బఫర్ జోన్కి వస్తుందో ఏది ఎఫ్టీఎల్ కింద ఉన్నదో ఏదో మనకు తెలియదు. ఒకసారి ఏంటంటే కుంటలన్నీ చెరువులన్నీ మాయమైపోయినాయి. అప్పుడు మనకు అక్కడ చెరువు లేనప్పుడు దాని గురించి మనం ఆలోచించాం. కానీ ఈ బిల్డర్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పర్మిషన్లు అవన్నీ తీసుకొని వచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ లాభాపేక్ష కోసం ఇట్లాంటి వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అమ్మేసినప్పుడు వీళ్ళు ప్రమాదంలో పడిపోతూ ఉంటారు. కనుక ఇట్లాంటి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించేసి దీనికి అది చేయొచ్చు. ఒకవేళ అట్లాంటి నష్టం మీకు జరిగితే మీకు అమ్మిన వాళ్ళ మీద మీరు మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చండి. ఓకే, బ్రహ్మాండంగా మనీ రికవరీ చేసుకోవచ్చు. సో ద్వారకా గారు హయత్ నగర్ నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ద్వారకా గారు చెప్పండి మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడారు. మేము కొన్ని ఒక 5-6 నెలలు అవుతుందండి ఫ్లాట్. చెప్పండి. అది గుంట అన్నది ఉన్నది. దాని తర్వాత ఫ్లాట్లు అంతకుముందు మాకేమో అమ్మేవాళ్ళు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పినారు. అవి ఓకే, అది మేము తెలివిగా కొనేసినాము. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు నిలిసేపటికి అది ఏంటని మేము గూగుల్ మ్యాప్ లో చూస్తే అది గుంట అన్నది వస్తుంది. ఓకే ఓకే, మేము ఇప్పుడు భయం వేస్తుంది ఆ ఫ్లాట్ ఏమైద్దా అన్నది. ఒకటమ్మా, ఎట్లా తెలుసుకోవాలి ఏంటి? ఓకే అమ్మా, దీనికి సంబంధిత నేను చెప్పేది విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి మా భూమి కుంటల పరిధిలో ఉందా, లేదంటే చెరువుల పరిధి ఉన్నదా, లేదా నాలల దగ్గర ఉన్నదా, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ ఒకవేళ మీకు వీలైతే మీ సంబంధిత ఇరిగేషన్ అధికారులను కలవండి. ఇరిగేషన్ అధికారులను కలిస్తే ఇది వాస్తవానికి మీ ఇల్లు ఈ కుంట పరిధిలో కానీ లేదంటే చెరువు పరిధిలో ఉన్నదని తెలిస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కొనడం అనేది ఏది ఉందో దాని ప్రకారం ఎవడైతే సెల్లర్ ఉంటాడో ఆ సెల్లరు ఆ భూమికి సంబంధించేసిన మొత్తం ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అవన్నీ డిస్క్లోజ్ చేయాలండి. ఎవరికి బయ్యర్కు డిస్క్లోజ్ చేసి అది ఫ్రీ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఉన్నదని చెప్పేసి ఇది ల్యాండ్ దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి మిమ్మల్ని నమ్మించిన తర్వాత మాత్రమే దాన్ని మీరు అమ్ముకోవాలి. అలా కాకుండా చట్టవిరుద్ధంగా మీకు డిఫెక్ట్స్ అన్నీ కూడా సప్రెస్ చేసి ఆ తర్వాత మీకు భూములు అమ్మితే మాత్రం మీరు అతని మీద తగినంత మీరు కోర్టులో కేసేసి మీరు నష్టపరిహారం పొందవచ్చండి. రైట్, ఇంకొక కాలర్ వచ్చారు సార్, కృష్ణమూర్తి గారు కేపీహెచ్పి నుంచి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి. కృష్ణమూర్తి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, మేము వాసవి సరోవర్ మూసాపేటలో ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాం సార్. వాళ్ళు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా దానికి అటు ఒక పక్క కామన్ చెరువు, ఒక మైసమ్మ చెరువు అని ఉన్నాయండి. వాళ్ళు ఎంక్రోచ్ చేశారా, అది నాలాల్లో వస్తుందా లేదా మాకు ఐడియా రావట్లేదండి. వాళ్ళు ఏమి లేదని అంటారు. మేము ఎట్లా తెలుసుకోవాలి? ఒకవేళ తెలుసుకున్నా కూడా గవర్నమెంట్ ఆఫీస్ ఇచ్చిన ఏది పర్మిషన్ ఎంతవరకు నమ్మాలి? ఇప్పుడు హైడ్రా కూల్చేయని కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయి అంటున్నారు. మేము ఎట్లా తెలుసుకోగలము? ఇవన్నీ మాకైతే చాలా ఆందోళనగా ఉందండి. ఒకవేళ మీరు మీ స్వతహాగా మీ ల్యాండ్ కొనుక్కొని మీరు ఇల్లు కట్టుకుంటే మాత్రం మీరు జిహెచ్ఎంసీ ఇప్పుడు ఎందుకంటే మన నగరాభివృద్ధి కోసం హైదరాబాద్లో 3 అంచెల వ్యవస్థలు అయితే ఉన్నాయండి. ఒకటి ఏమిటనేమో జిహెచ్ఎంసీ అథారిటీస్ ఉన్నాయి పర్మిషన్ ఇవ్వడానికి. రెండవది ఏంటంటే హుడా ఉంది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో హెచ్ఎండిఏ కూడా వచ్చేసింది.
ఈ 3 అథారిటీస్ కూడా ఏం చేస్తారంటే ఈ ఈ ఆయా భూములలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు మనం పర్మిషన్ కోసం పెట్టదు, లేఅవుట్ అప్రూవల్ కోసం అని లేదంటే ఇతరత్ర పర్మిషన్ల కోసం మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాటినన్నింటిని వాళ్ళు చర్చించేసి ఈ భూమి నిజంగానే ఒకవేళ కుంట పరిధిలో ఉన్నది, చెరువు పరిధిలో ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అవన్నీ వాళ్ళు ఇగ్నోర్ చేసి ఓవర్ సైట్ తోటి లేదంటే ఇంకా ఇతరత్ర ఎక్స్ట్రోనియస్ రీజన్స్ అంటారు వాటితోటి చేసి మీకు పోతే వాడైపోతారు మాకేం సంబంధం లేదనే ఉద్దేశంతో కనుక పర్మిషన్లు ఇచ్చేస్తే ఆ సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ప్రభుత్వం చేయాల్సి ఉన్నది. మనం కూడా ఒకవేళ కోర్టులో కేసేస్తే ఖచ్చితంగా న్యాయస్థానాలు మీకు న్యాయం చేపించే పద్ధతి ఉన్నది. ఒకవేళ ఇప్పుడు మీ 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 భూమి అందులో చెరువులో ఉన్నదా కుంటలా ఉన్నదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఆ సంబంధిత మీ దగ్గర ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళి ఇది మా భూమి ఫలానది ఉంది, మరి మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇది ఒకవేళ ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా బఫర్ జోన్లు ఉందా లేదా దాని అవతల ఉందా లేదంటే ఇదైనా పొరంబోకు భూమి, ఇదన్నీ ఇత్యాదులు చేయని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుని తెలుసుకోవచ్చు. ఇంకొకటి అంటే గతంలో ఒక విషయం కూడా ఉండేది, ఏదైనా ఉంటే ఎన్ఓసి అని, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. జనరల్లీ అది కలెక్టర్ వాళ్ళు ఇవన్నీ కూలంకషంగా చర్చించి ఇది ప్రభుత్వ భూమి కాదు లేదంటే ప్రైవేట్ ల్యాండు లేకపోతే ఇదన్నీ చెప్పేసి అన్ని మొత్తం వివరాలన్నీ సేకరించిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కోవడం ఇల్లు కట్టుకోవడం అని చేసేవాళ్ళు. మరి ఇది ఒకవేళ మీ బిల్డరు ఎన్ఓసి తీసుకున్నాడా లేదా ఇట్లాంటి ఇత్యాదులు సేకరించడా లేదని కనుక్కోండి. ఒకవేళ మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా కనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా సంబంధిత ఇరిగేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంప్రదించేసి అక్కడి నుంచి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు ప్లాట్లు కొనడానికి ముందుకు పోండి, లేదంటే మీకు ప్రమాదం ఉండే అది ఉందండి.